తిరుపతిలో బీజేపీ రాష్ట్ర పదాధికారులు, జిల్లా అధ్యక్షులు, ఇన్ఛార్జీల సమావేశం జరిగింది. సీఎం రమేష్, సోము వీర్రాజు, మాధవ్, శివప్రకాష్ తదితరులు ఈ భేటీలో పాల్గొని కేడర్కు దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలోని 14,000 గ్రామాల్లో బీజేపీ జెండా ఎగిరేలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని పిలుపునిచ్చారు. ఇదే సమయంలో అమరావతిపై జగన్ వైఖరిని తప్పుబడుతూ మత మార్పిడులను అడ్డుకోవాలని నేతలు పిలుపునిచ్చారు. జగన్ మావిగన్ ప్రతిపాదనలపై ఏపీ బీజేపీ చీఫ్ మాధవ్ విమర్శలు గుప్పించారు. ఒక గందరగోళంలో ఉన్నాడు. ఇప్పటికీ అర్థం కావటం లేదు, నాకెందుకు ప్రజలు ఇంతగా తిప్పికొట్టారు, 11 సీట్లకే పరిమితం చేశారు, ఇంత అపజయం నాకేళ్ళగా కలిగింది. ఇంకా ఆయనకి ఇప్పటికి కూడా మనసు అంగీకరిస్తాయి. ఒక రకమైన ఫ్రస్ట్రేషన్లో ఆయన కొత్త నినాదం తీసుకొచ్చాడు. ప్రజల యొక్క ఆలోచన మలిచే విధంగా మావిగన్ అని చెప్పి ఆలోచన చేశాడు. ఆ దృష్ట్యా ఈ మాయ మాటలు నమ్మొద్దు. మావిగన్ అనేది ఒక మాయ గన్నది, అబద్ధాలు పుట్టాది. అతనికి 11 సీట్లు వచ్చిన తర్వాత ఆయన ఎవరో ఇందాక నన్ను అడుగుతున్నాడు, చాలా గట్టిగా మాట్లాడుతున్నాడు. ఓటుకొండే గట్టిగా మాట్లాడుతూ ఉపయోగమే ఉంది? 11 సీట్లు వచ్చినట్టు గట్టిగా మాట్లాడతాడా? 60 సీట్లు వచ్చినప్పుడు నడిచాడు, ఏదో విజయం సాధించాడు. ఈవేళ 11 సీట్లలో చాలా గట్టిగా మాట్లాడుతున్నాడు కదండి. అదే ఎజెండా కదండి, అబద్ధాల ఎజెండా, తాటేకుల ఎజెండా, తాటేకి చప్పుళ్ళ. ఈ యొక్క ఎజెండాని ఎవరు నమ్మరు. ప్రజలు ఇచ్చిన పన్నుతో ఈరోజు అమరావతి కడుతున్నారు. ప్రజల ఆమోగ్య యోగంతో ప్రజలు అమరావతిని కడుతున్నారు. బ్రహ్మాండంగా దేశంలోనే ఒక ప్రెస్టీజియస్ రాజధాని కడుతుంటే దానికి సంతోషించాల్సింది పోయి ఈరోజు ఇంట్లో కూర్చొని కుల్లి ఏడ్చుకొని ఈ మాదిరి ప్రెస్ మీట్లు పెడితే ఏమీ జరగదు. అంటే ఏంటి? నువ్వు క్లారిటీగా చెప్పు. మొన్న ప్రజలు క్లారిటీ ఇచ్చారు, మాకు 3 రాజధానులు వద్దు, అమరావతి రాజధాని కావాలి, ఆంధ్రప్రదేశ్కి సెంటర్లో ఉంది, ల్యాండ్ పూలింగ్లో వచ్చింది, అక్కడ రైతులంతా ల్యాండ్ ఇచ్చారు, నిర్మాణం జరుగుతుందని తెలిసి ప్రజలంతా మద్దతు ఇచ్చిన తర్వాత ప్రజలు ఓట్లేసి 164 సీట్లు ఇచ్చిన తర్వాత నువ్వు ఈ మాదిరి చేస్తున్నావంటే నువ్వు రాజకీయాలకి అనర్హుడు అని చెప్పి చెప్తున్నావు.